హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను శైలజ ప్రస్తుతం అయితే మనము తెలంగాణ భవన్ దగ్గర అయితే ఉన్నాము మరి ఇక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు అలాగే ఏసీపీ విచారణ ఉన్న నేపథ్యంలో ఇక్కడికైతే నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మ ముఖ్యంగా కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసు ఫాల్స్ కేసు ఇది ఈ రేసుకు సంబంధించింది ఇది గవర్నమెంట్ యొక్క డిసిషన్ గవర్నమెంట్ చేసినటువంటిది దీంట్లో కేటీఆర్ గారి పాత్ర కానీ ఎవరి పాత్ర కానీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇది కావాలని యాంటీ కరప్షన్ కేసు పెట్టడం జరిగింది అసలు ఇందులో యాంటీ కరప్షన్ సంబంధం కూడా లేదు రేవంత్ రెడ్డికి ఒక ఇగో ఉన్నది ఆ ఇగో ఏంటి అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ముందుకు పోతుంది తప్ప ఈ ప్రజలను దృష్టి మళ్లించడం కోసం ఇప్పుడు ఏదైతే రైతు భరోసా ఉన్నదో ఆ రైతు భరోసాని దృష్టి మళ్లించడం కోసం కేసీఆర్ గారి మీద ఈ రకమైనటువంటి కేసులు అరెస్టులు ఏసీబీ ఈడీ అని ఇటు రేవంత్ రెడ్డి అటు మోదీ ఇద్దరు కలిసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బదనాం చేయాలని ఒక ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈడీ ఈ ఫార్ములా కేసులో 55 కోట్ల రూపాయల వరకు అంటే గల్లంతు జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి అది నిజమే వాళ్ళు ముట్టినే అని చెప్పారు ఏదైతే వీళ్ళు ఈ రేసు వాళ్ళకి ఇచ్చిండ్రో వాళ్ళు అఫీషియల్గా ముట్టినే అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఏమంటారు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అగ్రిమెంట్ని వీళ్ళు కొనసాగిస్తలేరు ఈ ప్రభుత్వం కాబట్టి తిరిగి రేవంత్ రెడ్డి మీద కేసు అయ్యేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా కేసు వేసేటువంటి ఈ ప్రభుత్వం మీద కేసు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇది ఏకంగా మొత్తం మనీ లాండరింగ్ ద్వారానే చిత్రీకరిస్తున్నారు అదంతా తప్పమ్మ మనీ లాండరింగ్ ఎట్లయితుంది వేసిన వాళ్ళు ప్రభుత్వం వేసింది తీసుకున్న వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు ఇక దాంట్లో ఉన్నది ఏమున్నది ఈ ఫార్ములా కేసులో కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు నిజమేంటారా కుంభకోణం లేదు ఏం లేదు ఇప్పుడు కుంభకోణం అంటే ఏంటిది ఎక్కడో తెర వెనుక వ్యవహారం జరగడం అంటే చాలా స్పష్టంగా ఈ ఫార్ములాని ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రెస్టీజియస్గా నిర్వహించింది దానికి దేశంలోని కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు సినీ స్టార్స్ స్పోర్ట్స్ స్టార్స్ అద్భుతంగా వచ్చారు అందరూ ఒక గొప్పగా చేసింది ఆ తర్వాత సెకండ్ సెషన్ వచ్చేసి ఎలక్షన్స్ వచ్చింది దాంట్లో ఆ టైంలో 50 కోట్లని గవర్నమెంట్ నుంచి ఆ సంస్థకి ఇచ్చింది తర్వాత గవర్నమెంట్ నుంచి ఇచ్చింది నిజం అని చెప్తానేమో ఆ సంస్థ తీసుకుంది మేము మాకు వచ్చింది నిజమే అని చెప్తున్నారు ఇంకా కుంభకోణం ఎక్కడుంది అక్కడ దాన్ని ఏమన్నా కేటీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు సొంత అకౌంట్లోకి మన దానికి సంబంధించిన డబ్బులు తీసుకున్నారా లేదు కదా వాళ్ళ జరుగుతున్నది కేవలం కేటీఆర్ గారిని రాజకీయంగా కక్షపూరితంగా జైల్లో పెట్టాలన్నటువంటిది ఏదో ఒక రకంగా జైల్లో పెట్టాలన్నటువంటిది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చేస్తున్న పని అటు వాళ్ళ ఫ్యామిలీ పార్టీలో కానీ లగచర్ల ఇష్యూలో కానీ ఏదో ఇష్యూలో ఫోన్ ట్యాపింగ్ అని అది అని ఇదని ఆ పేరు మీద ఈ పేరు మీద నిరంతరం ఏదో ఒక రకంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి ఎందుకు అంటే 420 హామీలు అబద్ధపు హామీలు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు వాటిని అమలు చేసే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు ప్రతిదీ మోసం చేస్తూనే ఉన్నారు ఇప్పటికి అర్థమైంది రైతుల్ని మోసం చేసిండ్రు బీసీలను మోసం చేసిండ్రు నిరుద్యోగులను మోసం చేసిండ్రు సబ్బన్న వర్గాలను మోసం చేస్తున్నారు ఆ మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజల్లో దోషిగా నిలబెడుతున్నటువంటిది టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారిని రాజకీయ కక్షతోటి జైల్లో పెట్టాలన్నదే తప్ప అవినీతి లేదు ఏమీ లేదు అవుతుంది కుంభకోణం జరిగిందా లేదా అనేది వాళ్ళు విచారించడానికే కదా పిలిచింది ఈ కార్ రేస్ విషయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనే భాగంగానే ఆ యొక్క సంస్థతోని ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది 45 కోట్ల చిల్లర పైసలు ఇచ్చిన నా అనుమతితోనే ఈ శాంక్షన్ చేసిన అని చెప్పి కేటీఆర్ గారే స్వయంగా ఒప్పుకొని ఆ సంస్థకు డబ్బులు చెల్లించిన తర్వాత ఇంకా అందులో అవినీతి జరిగిందనే దానికి ఆస్కారం ఎక్కడిది దానికి అమలు చేయాల్సిన ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు దానికి బాధ్యత వహించాలి ఒక మంత్రి తన అధికారంతో ఒక పథకాన్ని అనుమతించిన ఆ తర్వాత అన్ని విధాల రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులది దాని మీద విచారణ చేసుకోమని చెప్పి స్వయంగా కేటీఆర్ గారే ప్రకటించారు అందులో భాగంగానే కేటీఆర్ గారిని ఏదో రకంగా అప్రదిష్ట పాలు చేయాలి ఒక్క రోజున జైలుకు పంపాలి అని ఒక కుట్రతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్వయంగా హోంమంత్రిగా బాధ్యతలు ఆయనే ఉన్నాడు ఆయన ఓటుకు నోటు కేసు విషయంలో జైలు కూడి తిన్నాను నన్ను ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జైలుకు పంపారు నేను ఇవాళ ప్రభుత్వ అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి అయినా హోంమంత్రి కూడా నేనే ఉన్నా తప్పకుండా కేటీఆర్ గారిని జైలుకు పంపాలనే
కుట్రలో భాగంగానే ఈ యొక్క అవినీతి ఆరోపణ తప్ప ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదనేది జగమెరిగిన సత్యం. ఆయన స్వయంగా కేటీఆర్ గారు ఒప్పుకున్న అంశం మన ముందే ఉన్నది. అయినా ఈరోజు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా ఇవాళ న్యాయ వ్యవస్థని చట్టాన్ని గౌరవించాలనే విధంగా 6వ తారీఖు నాడు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని నోటీస్ ఇస్తే స్వయంగా కేటీఆర్ గారు హాజరు కావడం జరిగింది. కానీ రాజ్యాంగంలో ఒక పౌరుడు ఏదైనా ఒక కేసు విషయంలో ఒక లాయర్ని నియమించుకునే అధికారం ఉన్నది.